నమస్కారం. రాజ్యాంగమంటే ఏమిటి? దాని ప్రధాన విధులు, మంచి రాజ్యాంగ లక్షణాలు, వాటి వర్గీకరణ మరియు రాజ్యాంగవాదం లాంటి అత్యంత ఆసక్తికరమైన విషయాలను వివరిస్తూ ఈనాటి మన విశ్లేషణను ఉత్సాహంగా ప్రారంభిద్దాం. రాజకీయ శాస్త్రంలోని ఇలాంటి క్లిష్టమైన విషయాలను చాలా సింపుల్గా దృశ్యరూప బ్లాక్లుగా విడమర్చి తెలుసుకుందాం. రెడీనా? అసలు ఆలోచించండి, ఒక దేశం ఎలా నడుస్తుంది? ఒక భారీ యంత్రం నడవాలంటే దానికి సంబంధించిన ఒక మాన్యువల్ ఎలాగైతే ఉంటుందో, ఏ దేశమైనా ఎలా పనిచేస్తుందో దాని గమనం ఏమిటో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ దేశపు అల్టిమేట్ రూల్ బుక్ను చూడాలి. ఆ రూల్ బుకే రాజ్యాంగం. కాబట్టి ఈ ప్రాథమిక ప్రశ్నతోనే మనం ఈరోజు టాపిక్లోకి ఎంటర్ అవుదాం. సరే, ఈ ప్రయాణంలో మనం ఏమేం చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా రాజ్యాంగం అసలు అర్థమేంటి, దాని విధులు, ఒక మంచి రాజ్యాంగానికి ఉండే లక్షణాలు, ఆ తర్వాత రాజ్యాంగాల వర్గీకరణ, చివరగా రాజ్యాంగవాదం. బేసిక్ డెఫినిషన్స్ నుండి మొదలుపెట్టి ఒక అద్భుతమైన తాత్విక భావన వరకు మన ప్రయాణం ఉండబోతోంది. లెట్స్ డైవ్ ఇన్. మొదటి అంశం, రాజ్యాంగం అర్థం. ఏదైనా ఒక కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావాలంటే అసలా పదం ఎక్కడ్నుండి పుట్టిందో చూడాలి కదా. సో అక్కడ్నుండే మనం స్టార్ట్ చేద్దాం. ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషన్ అంటాం కదా, ఈ పదం లాటిన్ భాషలోని కాన్స్టిట్యూరే అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం స్థాపించడం లేదా ఏర్పాటు చేయడం. సింపుల్గా చెప్పాలంటే అసలు ప్రభుత్వ నిర్మాణం ఎలా ఉండాలి, అలాగే ప్రభుత్వానికి పౌరుల హక్కులు, బాధ్యతలకు మధ్య ఎలాంటి సంబంధం ఉండాలి అని చెప్పే రూల్స్ సెట్ అన్నమాట. దీనినే నిపుణులు దేశపు గ్రండ్ నామ్ అంటే ప్రాథమిక చట్టం అని కూడా పిలుస్తుంటారు. ఒక భారీ భవనానికి పునాది ఎంత ముఖ్యమో దేశపాలనకు ఈ చట్టం కూడా అంతే ముఖ్యం. ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు కేసీ వీర్ చెప్పిన ఈ అద్భుతమైన కొటేషన్ చూడండి. రాజ్యాంగమనేది ఒక దేశపు మొత్తం ప్రభుత్వ వ్యవస్థను వివరిస్తుంది. ఇది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మరియు నియంత్రించే నిబంధనల సముదాయం. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? ఎక్స్పర్ట్స్ రాజ్యాంగాన్ని ఒక దేశపు అల్టిమేట్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా చూస్తున్నారన్నమాట. ఒక స్మార్ట్ ఫోన్కి ఓఎస్ ఎంత కీలకమో దేశానికి రాజ్యాంగమలాగా. ఇక రెండవ అంశం, రాజ్యాంగం విధులు. రాజ్యాంగం అంటే ఏంటో తెలిసింది, కానీ ప్రాక్టికల్గా అదసలు ఏం చేస్తోంది? దాని పనులేంటి? ఇప్పుడు చూద్దాం. ప్రముఖ రాజ్యాంగ స్కాలర్ ఇలియట్ బల్మర్ రాజ్యాంగ విధులను చాలా పర్ఫెక్ట్గా డివైడ్ చేశారు. మొదటి భాగాన్ని ఒక జర్నీలాగా గమనిస్తే ఇది కేవలం ఒక బుక్ మాత్రమే కాదు. ముందుగా ఇది దేశపు భౌగోళిక, రాజకీయ సరిహద్దులను గీస్తుంది. ఆ తర్వాత ఎవరికి ఎంత పవర్ ఉందో క్లియర్గా డిక్లేర్ చేస్తుంది. అంతేనా? కాదు. మన జాతీయ గుర్తింపును, మన వాల్యూస్ను వ్యక్తపరుస్తూనే పౌరులుగా మన హక్కులు, విధులను కూడా స్పష్టంగా డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు ఇలియట్ బల్మర్ చెప్పిన ఆ లిస్ట్లో సెకండ్ పార్ట్ చూద్దాం. ఇది ఇంకా ఆసక్తికరం. ఈ రాజ్యాంగం శాసన, నిర్మాణ, న్యాయ వ్యవస్థల్లాంటి రాజకీయ సంస్థలను స్థాపిస్తుంది, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పవర్ను పంచుతుంది, అధికారిక మత గుర్తింపును చెప్పడమే కాకుండా భవిష్యత్తులో మనం చేరుకోవలసిన సామాజిక, ఆర్థిక లక్ష్యాలకు ఒక దారి చూపిస్తుంది. అంటే పవర్ షేరింగ్ ఎలా ఉండాలి, రేపటి సమాజం ఎలా ఉండాలో ముందే ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ ఇస్తుందన్నమాట. మూడవ అంశం, క్వాలిటీస్ ఆఫ్ అ గుడ్ కాన్స్టిట్యూషన్. అంటే ఒక మంచి రాజ్యాంగానికి ఉండాల్సిన లక్షణాలు. ఒకే రకమైన రూల్ బుక్ అన్ని దేశాలకు సెట్ అవ్వదు కదా. మరి సక్సెస్ఫుల్గా నడిచే రాజ్యాంగాలకు ఏ స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. నిపుణుల ప్రకారం ఒక మంచి రాజ్యాంగానికి ఈ 7 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అవి క్లుప్తత, స్పష్టత, ఖచ్చితత్వం, సమగ్రత, అనుకూలత, స్థిరత్వం మరియు అడాప్టబిలిటీ లేదా అనువైన స్వభావం. అంటే చదవడానికి చాలా క్లియర్గా ఉండాలి, పదే పదే ఊరికే మార్చడానికి వీల్లేకుండా స్ట్రాంగ్గా ఉండాలి. అదే సమయంలో మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను అప్డేట్ చేసుకునే ఒక డైనమిక్, లివింగ్ డాక్యుమెంట్లా కూడా ఉండాలి. సూపర్ బ్యాలెన్స్ కదూ. 4వ సెక్షన్, రాజ్యాంగాల వర్గీకరణ. ఇప్పటి వరకు మనం బేసిక్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు తమ ప్రాథమిక చట్టాలను ఎలా డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాయో చూద్దాం. మొదటగా అవి ఎలా రూపుదిద్దుకున్నాయి అనే దాని ఆధారంగా చూస్తే 2 రకాలుంటాయి. ఒకటి ఎవాల్వ్డ్ అంటే పరిణామం చెందింది. ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదు,
శతాబ్దాలుగా సంప్రదాయాల ద్వారా నెమ్మదిగా డెవలప్ అవుతూ వస్తోంది. బ్రిటన్ రాజ్యాంగం దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. రెండవది ఎనాక్టెడ్ అంటే ఆమోదించబడినది. దీన్ని ఒక రాజ్యాంగ సభ కూర్చుని చర్చించి ఒక నిర్దిష్ట సమయంలో పక్కాగా ప్లాన్ చేసి తయారు చేస్తోంది. మన ఇండియా అలాగే అమెరికా రాజ్యాంగాలు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణలు. ఇక రూల్స్ ఎలా రాశారు అనే దాన్ని బట్టి చూస్తే లిఖిత అలిఖిత రాజ్యాంగాలుగా విడదీయచ్చు. మన ఇండియా అమెరికా లాంటి దేశాల్లో నిబంధనలన్నీ ఒకే సింగిల్ బుక్లో క్లియర్గా రాసి ఉంటాయి. దీన్నే లిఖిత రాజ్యాంగం అంటాం. కానీ బ్రిటన్, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో అలిఖిత రాజ్యాంగం ఉంటుంది. ఇక్కడొక చిన్న విషయం బాగా గుర్తుంచుకోవాలి. అలిఖితం అనగానే అక్కడ అసలు చట్టాలు రాసి ఉండవని కాదు. అవన్నీ ఒకే మాస్టర్ డాక్యుమెంట్లో కలిపి ఉండవని అర్థం. డిఫరెంట్ చట్టాలు, ఆచారాల రూపంలో అవి విడివిడిగా ఉంటాయి. ఇక సవరణ పద్ధతి అంటే మార్పులు చేయడం. దీన్ని బట్టి లార్డ్ జేమ్స్ బ్రైస్ అనే ఆయన రాజ్యాంగాలను దృఢ రిజిడ్ మరియు అదృఢ లేదా సరళ ఫ్లెక్సిబుల్ రాజ్యాంగాలుగా వర్గీకరించారు. దృఢ రాజ్యాంగాన్ని అంటే లైక్ అమెరికా అంత ఈజీగా మార్చలేము, దానికి ప్రత్యేకమైన కఠినమైన ప్రాసెస్ ఉంటుంది. అదే సరళ రాజ్యాంగాన్ని చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటన్ సాధారణ చట్టాల్లాగా చాలా ఈజీగా సవరించవచ్చు. ఇక్కడో సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన భారత రాజ్యాంగం ఈ రెండింటి కాంబినేషన్. మరి అంత దృఢమైనది కాదు, అలాగని మరి అంత సరళమైనది కాదు. ఇదొక విశిష్టమైన సమ్మేళనం. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పవర్ ఎలా పంచుతున్నారు అనే దాన్ని బట్టి సమాఖ్య, ఫెడరల్ మరియు ఏకకేంద్ర యూనిటరీ రాజ్యాంగాలు. సమాఖ్య అంటే అమెరికాలాగా జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య పవర్ స్పష్టంగా డివైడ్ అయ్యి ఉంటుంది. ఎవరి పనులు వాళ్లవే, రెండూ స్వతంత్రంగా పనిచేస్తాయి. అదే ఏకకేంద్ర సిస్టంలో బ్రిటన్ లేదా ఫ్రాన్స్ లాగా అధికారమంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు కేవలం దానికి సబార్డినేట్ ఏజెన్సీలుగా మాత్రమే పనిచేస్తాయి. ఈ పాయింట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వర్గీకరణలో లాస్ట్ వన్ ఎలియట్ బల్మర్ చెప్పినట్లు వాటి నేచర్ని బట్టి చూస్తే ఇవి రెండు రకాలు. ప్రొసీజరల్ రాజ్యాంగమనేది కేవలం ప్రభుత్వ సంస్థల లీగల్ స్ట్రక్చర్ని, లిమిట్స్ని మాత్రమే చెప్తుంది. ఇదొక మెకానికల్ రూల్ బుక్ లాంటిది. సెకండ్ వన్ ప్రిస్క్రిప్టివ్ రాజ్యాంగం. ఇది జస్ట్ ప్రభుత్వ యంత్రాంగం గురించి మాత్రమే కాదు, ఒక సొసైటీగా మనం సాధించాల్సిన పెద్ద పెద్ద గోల్స్ గురించి, మనకున్న ఒక గొప్ప తాత్విక భావన గురించి వివరిస్తుంది. సెక్షన్ 5 రాజ్యాంగవాదం. దీన్నే ఇంగ్లీష్లో కాన్స్టిట్యూషనలిజం అంటారు. మనం ఈ విశ్లేషణలో చివరగా అత్యంత లోతైన తాత్విక కోణానికి చేరుకున్నాం. ఏ దేశంలోనైనా సరే అక్కడొక రాజ్యాంగమనే పుస్తకం ఉన్నంత మాత్రాన ఆ దేశ ప్రజలకు నిజమైన స్వేచ్ఛ ఉన్నట్లేనా? అసలీ రాజ్యాంగవాదం అంటే ఏమిటి? రండి తెలుసుకుందాం. సో ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, రాజ్యాంగవాదం అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే పరిమిత ప్రభుత్వం లేదా లిమిటెడ్ గవర్నమెంట్. ఒక ప్రభుత్వం నిరంకుశంగా, నియంతలా మారకుండా అడ్డుకునే కాన్సెప్ట్ ఇది. ప్రభుత్వ అధికారులపై ఖచ్చితమైన లిమిట్స్ ఉన్నప్పుడే అక్కడ రాజ్యాంగవాదం ఉన్నట్లు లెక్క. ఏ పవర్ అబ్యూజ్ జరగకుండా ఆపే ఈ మూల సూత్రాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఇక్కడ రౌసెక్ చెప్పిన ఒక అద్భుతమైన కొటేషన్ చూద్దాం. రాజ్యాంగవాదం అంటే ముఖ్యంగా పరిమిత ప్రభుత్వం. పాలకుల అనియంత్రిత ఇష్టానుసారం నడిచే ప్రభుత్వానికి ఇది కంప్లీట్ ఆపోజిట్. ఆలోచించండి, ఒక నియంత దగ్గర కూడా ఒక రాజ్యాంగమనే బుక్ ఉండొచ్చు, కానీ వాడిష్టమొచ్చినట్టు రూల్ చేస్తుంటే, ఆ అధికారానికి ఏ అడ్డుకట్ట లేకపోతే అక్కడసలు రాజ్యాంగవాదం లేనట్లే. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మరి ఒక దేశంలో రాజ్యాంగవాదం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? రాజ్యాంగ పండితుడు లూయిస్ హెంకిన్ దీనికి ఒక 8 పాయింట్స్ ఉన్న అల్టిమేట్ చెక్లిస్ట్ ఇచ్చారు. ప్రజా సార్వభౌమాధికారం, రూల్ ఆఫ్ లా, ప్రజాస్వామ్య ప్రభుత్వం, అధికారాల విభజన, ఎవరిమీద ఆధారపడని స్వతంత్ర న్యాయ వ్యవస్థ, పౌరుల కంట్రోల్లో ఉండే మిలిటరీ, చట్టబద్ధమైన పోలీస్ సిస్టమ్ మరియు లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ వ్యక్తిగత హక్కుల రక్షణ. ఇవన్నీ ఆచరణలో ఉంటేనే అక్కడ నిజంగా నాగరికమైన, రాజ్యాంగబద్ధమైన పాలన ఉన్నట్లు మనం నమ్మచ్చు. ఈనాటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక పవర్ఫుల్ ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. రాజ్యాంగవాదమనేది ప్రాక్టికల్గా అమలులో లేకుండా కేవలం ఒక రాజ్యాంగం అనే బుక్ ఉన్నంత మాత్రాన ప్రజల స్వేచ్ఛ గ్యారంటీనా? ఖచ్చితంగా కాదు. ఒక సాధారణ కాగితపు పత్రానికి, వాస్తవంగా పరిమిత ప్రభుత్వాన్ని ఆచరించడానికి మధ్య ఉన్న అపారమైన తేడాను మనం ఎప్పుడూ గుర్తించాలి. మీరు కూడా దీని గురించి బాగా ఆలోచించండి.
స్ఫూర్తినిచ్చే ఈ పవర్ఫుల్ థాట్తో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.